హాయ్ అండి, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి పెసరట్టు అండి. పెసరట్టు అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందామండి. వీడియోలో చూపించినట్టుగా గ్లాస్తోని 2 గ్లాసులు అయితే పెసరపప్పు తీసుకున్నానండి. సగం గ్లాసులు బియ్యంని తీసుకొని బాగా కడిగేసుకున్నాను అండి. కడిగేసుకొని ముందు రోజు నానబెట్టుకున్నాను అండి. లేకుంటే ఒక 8 అవర్స్ అన్నా నానబెట్టుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చండి. దీన్ని అయితే మనం ఇడ్లీ పిండి, దోశ పిండి లెక్క అయితే రుబ్బుకొని ముందు రోజు పులియబెట్టొద్దండి. ఎందుకంటే ఇది వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. చూడండి, నెక్స్ట్ డే నేను చూస్తే అన్నీ మంచిగా కరిగినాయండి. అందులో అంటే మెత్తగా అయిపోయినాయి. చేతితో పిసుకుంటా అంటేనే మంచిగా నానినాయండి. నానినాక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కొంచెం, జీలకర్ర, కొత్తిమీర, సాల్టు, వాటర్ కొంచెం యాడ్ చేసుకుని తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నానండి. ఇవి అన్ని పిండిలోనే యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడితే ఏమవుతుందంటే ఈ పెసరట్టుకి ఉట్టిగా కూడా తినొచ్చండి, చట్నీ లేకుండా. పైనుండి పెసరట్టు వేసేటప్పుడే పైనుండి వేస్తే అంతా అంటే సగం కాలినట్టు, అంటే వేయించినట్టు ఉంటుందండి. ఈ పెసరట్టుని దోశ లెక్కనే వేసుకొని పైనుండి ఆయిల్ని అయితే చల్లుకున్నానండి. 2 సైడ్లు అయితే తిప్పేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదైతే పిల్లల కోసం అండి ఈ పెసరట్టు. వాళ్ళకైతే ప్లెయిన్గానే ఉండాలండి. మా కోసం అయితే మేము ఆనియన్ పెసరట్టు వేసుకున్నామండి. నేను ఏ ఐటెం చేసినా పిల్లల కోసం, మా కోసం సపరేట్ చేస్తామండి. ఎందుకంటే మనం తినేది వాళ్ళు తినరు కదా, వాళ్ళకు నచ్చినట్టు తింటారు. అందుకనే మా కోసం అయితే నేను ఆనియన్ పెసరట్టు అయితే వేసుకున్నానండి. ఆనియన్ పెసరట్టు వేసుకొని 2 సైడ్లు అయితే కాల్చుకొని పక్కన తీసుకున్నానండి. ఈ పెసరట్టు హెల్త్కు చాలా మంచిదండి. ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది పెసరపప్పులు. అందుకే నార్మల్ దోశ కన్నా ఈ పెసరట్టుని తింటే హెల్త్కి చాలా మంచిదండి. అనేక పోషకాలు, మెగ్నీషియం, కాల్షియం అన్నీ, ఐరన్ కూడా ఉంటుందండి ఇందులో. విటమిన్ ఏ కూడా ఉండడం వల్ల కంటి చూపు మంచిగా ఉంటుందండి.